అందరికీ స్వాగతం. ఈరోజు మనం భారత స్వాతంత్ర పోరాటంలో ఒక కీలకమైన దశ గురించి మాట్లాడుకుందాం. ఆ, అంటే 1885 నుంచి 1905 మధ్య కాలం. అవును, దీన్నే మితవాద జాతీయవాద దశ అంటారు కదా. ఖచ్చితంగా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఐఎన్సి సరిగ్గా అప్పుడే మొదలైంది. మన దగ్గరున్న ఆధారాలతో అసలు ఐఎన్సి ఎలా పుట్టింది, నాయకులు ముఖ్యంగా దాదాభాయ్ నౌరోజీ, గోఖలే లాంటి వాళ్ళు ఏమనుకున్నారు. వారి లక్ష్యాలు, పద్ధతులు. అవును, ఆ రాజ్యాంగబద్ధ ఆందోళన పద్ధతులు ఏమిటి, బ్రిటిష్ పాలనపై వాళ్ల విమర్శలు ఎలా ఉండేవి, ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం. మంచిది. ఎందుకంటే ఈ కాలం అంటే 1857 తిరుగుబాటు తరువాత బ్రిటిష్ పాలన స్థిరపడింది. కానీ వాళ్ల పాలసీల వల్ల అసంతృప్తి కూడా పెరగటం మొదలైంది. అంటే ఒకవైపు వలస పాలన బలపడుతుంటే మరోవైపు దానికి వ్యతిరేకత కూడా పుడుతోందన్నమాట. అవును, అప్పుడే ఈ పాశ్చాత్య విద్య, కొత్త రైల్వేలు, పత్రికలు ఇవన్నీ వచ్చాయి. ఇవి భారతీయుల్లో ఒక కొత్త రకమైన రాజకీయ ఆలోచనను రేకెత్తించాయి. కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి కదా అక్కడక్కడ. ఏర్పడ్డాయి, కాని అవన్నీ ప్రాంతీయ స్థాయిలోనే. ఒక దేశవ్యాప్త వేదిక కావాలనే ఆలోచన బలపడింది. అప్పుడే ఐఎన్సి వచ్చింది. అందుకే దీన్ని మితవాద దశ అంటారు. ఎందుకంటే వాళ్ల పద్ధతులు వేరు. సరే, మరి ఐఎన్సి ఏర్పాటు సంగతేంటి? డిసెంబర్ 1885 బొంబాయి అంతా అక్కడే మొదలైంది కదా. అవును, అక్కడే. మన ఆధారాలు చూస్తే ఏఓ హ్యూమ్ అంటే అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే ఒక రిటైర్డ్ బ్రిటిష్ ఆఫీసర్ పాత్ర చాలా ముఖ్యంగా కనిపిస్తోంది. ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా? ఒక బ్రిటిష్ అధికారి ఎందుకు సహాయం చేస్తాడు? నిజమే, అది చాలా ఆసక్తికరమైన పాయింట్. హ్యూమ్ పాత్ర ఖచ్చితంగా కీలకం. ఆయనే దేశంలో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద వాళ్లను, విద్యావంతులను ఒకచోటకు చేర్చాడు. మొదటి మీటింగ్ ఆయనే ఏర్పాటు చేశాడా? అవును, మొదటి సమావేశం ఆయనే ఏర్పాటు చేశాడు. దానికి డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించారు. 72 మంది ప్రతినిధులు వచ్చారప్పుడు. 72? అవును, దాదాబాయ్ నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ ఇలాంటి చాలామంది పెద్ద నాయకులు మొదట్నుంచే ఉన్నారు. అయితే అంతకు ముందే అంటే సురేంద్రనాథ్ బెనర్జీ వాళ్ళు స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ లాంటివి కలకత్తాలో కొన్ని మీటింగులు పెట్టాయి. అవి కూడా ఐఎన్సి ఏర్పాటుకు కారణమయ్యాయి. ఓకే, మరి హ్యూమ్ పాత్ర అక్కడే ఆ సేఫ్టీ వాల్వ్ థియోరీ వస్తుందా? అవును, అక్కడికే వస్తున్నాం. అంటే భారతీయుల్లో కోపం పెరిగిపోతోంది. అది హింసవైపు వెళ్లకుండా ఒక కంట్రోల్డ్ పద్ధతిలో దాన్ని బయటకు పంపడానికి వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్ హ్యూమ్ను ఒక సేఫ్టీ వాల్వ్ లాగా వాడారని అంటారు కదా. ఎంతవరకు నిజమిది? ఈ సేఫ్టీ వాల్ వాదన చాలా కాలం నడిచింది. ముఖ్యంగా లాలా లజపతిరాయ్ గారు దీన్ని బలంగా చెప్పారు. తర్వాత కొందరు మార్క్సిస్టు చరిత్రకారులు అంటే ఇది బ్రిటిష్ వాళ్లకి, ఇక్కడ మన ధనిక వర్గాలకి మధ్య జరిగిన ఒక డీల్ లాంటిదని అన్నారు. అంటే బ్రిటిష్ వాళ్లకి ప్రమాదం రాకుండా నాయకులతో కలిసి ఆడిన నాటకమనమాట. ఒక రకంగా ఆ ఆరోపణ ఉంది. కానీ ఇప్పుడు చాలామంది చరిత్రకారులు, ముఖ్యంగా బిపిన్ చంద్ర లాంటి వాళ్ళు దీని పూర్తిగా ఒప్పుకోరు. వాళ్ల విశ్లేషణ ప్రకారం పరిస్థితి ఇంకాస్త సంక్లిష్టంగా ఉంది. ఎలా? మన భారతీయ నాయకులే చాలా తెలివిగా హ్యూమ్ను ఒక లైట్నింగ్ కండక్టర్ లాగా వాడుకున్నారు. లైట్నింగ్ కండక్టర్ అంటే? అంటే చూడండి, ఒక బ్రిటిష్ అధికారి ముందుండి నడిపిస్తే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వచ్చే వ్యతిరేకత, అణిచివేత కొంచెం తగ్గుతుందని వాళ్ళు ఆలోచించారు. అర్థమైంది. అప్పట్లో బహిరంగంగా ఒక అఖిల భారత రాజకీయ సంస్థ పెట్టటమంటే మాటలుగాదు, చాలా రిస్క్. కాబట్టి ఇది కేవలం బ్రిటిష్ వాళ్ల ప్లాన్ అనడం కంటే మన నాయకుల రాజకీయ తెలివి అని చెప్పడం కరెక్టేమో. అంటే రెండు వైపులా ఆలోచనలు, ఎత్తుగడలు ఉన్నాయన్నమాట. సరే, ఇలా ఏర్పడిన ఐఎన్సి ఈ మొదటి దశలో అంటే 1885, 1905 మధ్య అసలు ఏం సాధించాలి అనుకుంది? వాళ్ల గోల్స్ ఏంటి? వాళ్ల లక్ష్యాలు చాలా క్లియర్గా, ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. ముఖ్యంగా 1 దేశంలోని వివిధ ప్రాంతాల జాతీయవాద కార్యకర్తలను ఒకచోట చేర్చడం, వాళ్ల మధ్య మంచి సంబంధాలు పెంచి ఒక బలమైన జాతీయ ఐక్యత తీసుకురావడం. మతం, కులం, ప్రాంతం వీటికి అతీతంగా. అవును, ఖచ్చితంగా. రెండోవి ప్రజలకు, ముఖ్యంగా చదువుకున్న వాళ్లకు పాలిటిక్స్ గురించి చెప్పడం, వాళ్లలో ఒక మోడర్న్ నేషనలిస్ట్ ఫీలింగ్ తీసుకురావడం. పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయడంలాగా. అవును. మూడోది ప్రజల సమస్యను తెలుసుకుని వాటికి పరిష్కారంగా కొన్ని డిమాండులను తయారుచేసి ప్రభుత్వానికి ఇవ్వడం. నాలుగోది మెల్లగా ఒక యాంటీ కలోనియల్
అంటే వలసవాద వ్యతిరేక భావజాలాన్ని డెవలప్ చేయడం. అంతిమంగా ఒక ప్రజాస్వామ్య జాతీయ ఉద్యమానికి పునాది వేయడం వారి ముఖ్య ఉద్దేశ్యం. లక్ష్యాలు బాగానే ఉన్నాయి, కానీ వాటిని సాధించడానికి వాళ్ళు ఎంచుకున్న దారి ఆ రాజ్యాంగబద్ధమైన ఆందోళన. ఇది కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది. పిటీషన్లు ఇవ్వడం, తీర్మానాలు పాస్ చేయడం, మీటింగ్లు పెట్టడం. వీటితో బ్రిటిష్ వాళ్ళు వింటారని నిజంగా నమ్మారా? గోఖలే లాంటి వాళ్ళు ఈ పద్ధతినే ఫాలో అయ్యారు కదా. అవును, అందుకే వాళ్లనే మితవాదులు అంటారు. వాళ్ల పద్ధతిని ప్రే పెటీషన్ ప్రొటెస్ట్ అని కూడా అంటారు. అంటే ప్రార్థించడం, విన్నవించడం, నిరసన తెలపడం. గోపాలకృష్ణ గోఖలే గారు దీనికి మంచి ఉదాహరణ. వాళ్లకు బ్రిటిష్ వాళ్ల సెన్స్ ఆఫ్ జస్టిస్ మీద అంత నమ్మకం ఉండేదా? ఉండేది. తమ డిమాండ్లు లాజికల్గా ఉంటే వాటిని బ్రిటిష్ పార్లమెంట్కు, అక్కడ ప్రజలకు సరిగ్గా చెప్తే వాళ్లు తప్పకుండా విని సంస్కరణలు చేస్తారని ఆశించారు. ఇది ఒక 2 లెవెల్ స్ట్రాటజీ అన్నమాట. అంటే 1, ఇక్కడ ఇండియాలో చదువుకున్న వాళ్లలో పబ్లిక్ ఒపీనియన్ బిల్డ్ చేయడం. 2, లండన్లో బ్రిటిష్ ప్రజలకు, పొలిటీషియన్లకు మన సమస్యల గురించి తెలియచేయడం. దానికోసం దాదాబాయి నౌరోజీ లండన్లో చాలా కష్టపడ్డారు. అక్కడ కాంగ్రెస్ బ్రిటిష్ కమిటీ అనొకటి పెట్టి ఇండియా అనొక పేపర్ కూడా నడిపారు. ఓ, లండన్లో కూడా పనిచేశారన్నమాట. అవును, వాళ్ళు డైరెక్ట్ యాక్షన్ అంటే మాస్ మూమెంట్లకు ఇంకా టైం రాలేదని అనుకున్నారు. ముందు దేశంలో రాజకీయంగా ఐక్యత, అవేర్నెస్ రావాలని నమ్మారు. బహుశా ఆనాటి పరిస్థితుల్లో అది కరెక్టేనేమో. మరి ఈ పద్ధతులతో వాళ్ళు ఏం సాధించారు? ముఖ్యంగా వాళ్ల ఎకనామిక్ క్రిటిక్ అంటే ఆర్థిక విమర్శ గురించి గొప్పగా చెప్తారు. దాదాభాయ్ నౌరోజీ డ్రెయిన్ థియరీ అదేంటి, కొంచెం వివరిస్తారా? ఇది నిజంగా మితవాదుల అతి పెద్ద కాంట్రిబ్యూషన్. చాలా ఇంపాక్ట్ చూపించింది. దాదాబాయ్ నౌరోజీ గారు పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో దీని చెప్పారు. అదే సంపద దోపిడీ సిద్ధాంతం, డ్రెయిన్ ఆఫ్ వెల్త్. అవును, ఆయన ఆర్సి దత్, దిన్షా వాచా లాంటి వాళ్లు లెక్కలతో సహా ఏం చెప్పారంటే, బ్రిటిష్ వాళ్లు ఇండియా నుంచి బోలెడంత సంపదను అంటే జీతాలు, పెన్షన్లు, కంపెనీ లాభాలు, మిలిటరీ ఖర్చులు, ముడిసరుకులు ఇలా రకరకాల రూపాల్లో ఏమీ తిరిగి ఇవ్వకుండా ఇంగ్లండ్కు తీసుకెళ్లిపోతున్నారు అని. అంటే వన్ వే ట్రాఫిక్ లాగా. ఖచ్చితంగా. ఈ డ్రెయిన్ వల్లే ఇండియా ఇంత పేదరికంలో ఉందని వాళ్లు వాదించారు. బ్రిటిష్ పాలన వల్ల ఇండియాకు మంచి జరుగుతోందనే వాదనను ఇది పూర్తిగా దెబ్బతీసింది. కేవలం థీరీ చెప్పి ఊరుకోలేదా? లేదు, వాళ్లు ప్రాక్టికల్ డిమాండ్లు కూడా చేశారు. భూమి శిస్తు తగ్గించండి, ఉప్పు మీద పన్ను తీసేయండి, మిలిటరీ ఖర్చు తగ్గించండి. ఎందుకంటే ఆ ఆర్మీ బ్రిటిష్ సామ్రాజ్యం కోసమే పనిచేస్తుంది గాని ఇండియా రక్షణ కోసం కాదు అని వాదించారు. ఇంకా మన ఇండస్ట్రీలను కాపాడండి అని కూడా అడిగారు. ఈ ఆర్థిక విమర్శ తర్వాత వచ్చిన జాతీయ ఉద్యమానికి ఒక పెద్ద బలమయ్యింది. వావ్! అంటే బ్రిటిష్ వాళ్ళు మేం మీకు సివిలైజేషన్ నేర్పుతున్నామంటే, మితవాదులు మీరు మా జేబులు కొల్లగొడుతున్నారు అని లెక్కలతో చెప్పారన్నమాట. భలే ఉంది. మరి పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ సంగతేంటి అక్కడ వాళ్ళ డిమాండ్లు? రాజకీయంగా వాళ్ల మెయిన్ డిమాండ్ ప్రాతినిధ్యం. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా, వాటిని విస్తరించాలి, అందులో ఎలక్టైన భారతీయుల సంఖ్య పెంచాలి, బడ్జెట్ మీద మాట్లాడి ఓటు వేసే హక్కు ఇవ్వాలి అని గట్టిగా అడిగారు. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ లాగా. అదే నినాదం. ఈ ప్రెషర్ వల్లనే కొంచెం 1892లో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ వచ్చింది. కాని అది చాలా చిన్న సంస్కరణ, వాళ్లకి పెద్ద సంతృప్తివ్వలేదు. మరి అడ్మినిస్ట్రేషన్లో ఇండియనైజేషన్ అంటే భారతీయకరణ కోసం బాగా పోరాడారు. పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు ఎక్కువ ఛాన్సులు ఇవ్వాలి, సివిల్ సర్వీస్ పరీక్షలు ఇంగ్లాండ్తో పాటు ఇండియాలో కూడా పెట్టాలి అని డిమాండ్ చేశారు. ఇది కేవలం ఉద్యోగాల కోసం కాదు. దేనికోసం మరి? 1, జాతి వివక్షకు వ్యతిరేకంగా. 2, పరిపాలనలో మనవాళ్లకు భాగస్వామ్యం కావాలని. 3, దేశంపై ఆర్థిక భారం కూడా తగ్గుతుంది కదా, బ్రిటిష్ ఆఫీసర్లకు ఇచ్చే జీతాల కన్నా. అదన్మాట. ఇంకా జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుంచి వేరు చెయ్యాలి, పోలీసుల అరాచకాలు ఆపాలి, పత్రికా స్వేచ్ఛ, మాట చెప్పే స్వేచ్ఛ లాంటి సివిల్ రైట్స్ కాపాడాలని గట్టిగా వాదించారు. ఆఫ్రికా లాంటి చోట్ల భారతీయులపై జరిగే అన్యాయాలను కూడా వ్యతిరేకించారా? అవును, సౌత్ ఆఫ్రికా లాంటి చోట్ల భారతీయులపై జరుగుతున్న జాతి వివక్షను కూడా ఖండించారు. ఇన్ని డిమాండ్లు చేశారు, ఇంత పనిచేశారు, అయినా వాళ్లని మితవాదులనే అంటున్నాం. మరి ఓవరాల్గా ఈ ఫేజ్ని ఎలా చూడాలి? వాళ్ళు నిజంగా ఏమైనా సాధించారా?
లేక కేవలం ఫ్యూచర్ ఫైట్కి గ్రౌండ్ ప్రిపేర్ చేశారా? వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి? వాళ్ళ కాంట్రిబ్యూషన్ని అస్సలు తక్కువ చేయకూడదు. వాళ్ళు సాధించినవి చాలా ఉన్నాయి. 1. ఒక బలమైన ఆల్ ఇండియా పొలిటికల్ ప్లాట్ఫామ్ ఐఎన్సీని క్రియేట్ చేసి నిలబెట్టారు. 2. మోడర్న్ నేషనలిజం అనే ఐడియాని జనాల్లోకి తీసుకెళ్లారు, పొలిటికల్ అవేర్నెస్ పెంచారు. 3. బ్రిటిష్ రూల్ యొక్క అసలు రంగు, ముఖ్యంగా ఆర్థిక దోపిడీని బయటపెట్టారు. ఇది చాలా ముఖ్యం కదా? అవును. 4. తర్వాత తరాల నాయకులకు వాళ్ళొక రకంగా ట్రైనింగ్ ఇచ్చారు. డెమోక్రసీ, సివిల్ లిబర్టీస్ లాంటి ఐడియాల్స్కి పునాలి వేశారు. వాళ్ళు వేసిన ఫౌండేషన్ మీదే గాంధీ లాంటి వాళ్లు పెద్ద పెద్ద ప్రజా ఉద్యమాలు కట్టగలిగారు. చరిత్రకారుడు పట్టాభి సీతారామయ్య అన్నట్లు వాళ్లు భవనానికి పునాదులు చాలా లోతుగా తవ్వారు. కానీ లిమిటేషన్స్ కూడా ఉన్నాయన్నారు. ఉన్నాయి. వాళ్ల ఉద్యమం ఎక్కువగా చదువుకున్నవాళ్లు, పట్టణాల్లో ఉండే మధ్యతరగతికే పరిమితమైంది. మామూలు జనాల్ని, రైతులను, కార్మికులను పెద్దగా కలుపుకోపోలేకపోయారు. వాళ్ల కాన్స్టిట్యూషనల్ పద్ధతులు చాలా నెమ్మదిగా రిజల్ట్స్ ఇచ్చాయి. దీనివల్ల కొందరిలో అసహనం పెరిగింది. అదే తర్వాత తీవ్రవాద వర్గం బలపడటానికి ఒక కారణమయ్యింది. అర్థమైంది. మరి వీళ్ల రిక్వెస్ట్లకు, క్రిటిసిజంకి బ్రిటిష్ వాళ్ల రియాక్షన్ ఎలా ఉంది? హ్యూమ్ ఉన్నాడు కాబట్టి మొదట్లో ఫ్రెండ్లీగా ఉండి తర్వాత మారారా, లేక స్టార్టింగ్ నుంచే డౌట్గా చూశారా? మొదట్లో కొంచెం ఆసక్తి చూపినట్లు అనిపించినా కాంగ్రెస్ డిమాండ్లు, విమర్శలు పెరిగే కొద్దీ బ్రిటిష్ యాటిట్యూడ్ చాలా తొందరగా మారిపోయింది. చాలా కఠినంగా తయారయ్యారు. గవర్నమెంట్ ఆఫీసర్లు కాంగ్రెస్ మీటింగ్లకు వెళ్లకూడదని రూల్స్ పెట్టారు. అలాగా? వైస్రాయ్ డెఫరిన్ అయితే కాంగ్రెస్ను మైక్రోస్కోపిక్ మైనారిటీ అని ఎగతాళి చేశాడు. లార్డ్ కర్జన్ అయితే ఇంకో అడుగు ముందుకేసి కాంగ్రెస్ పడిపోటానికి దగ్గర్లో ఉంది, అది శాంతిగా చచ్చిపోతే చూడాలనేది నా కోరిక అని ఓపెన్గానే అన్నాడు. బాబోయ్! బ్రిటిష్ వాళ్లు డివైడ్ అండ్ రూల్ పాలసీ వాడారు. మితవాదులను, తర్వాత వచ్చిన తీవ్రవాదులను విడదీయడానికి ట్రై చేశారు. కొన్ని చిన్న చిన్న రిఫార్మ్స్ క్యారెట్ ఇస్తూనే పెద్ద డిమాండ్లను అణిచివేశారు. స్టిక్. అంతేకాదు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి వాళ్లను ఎంకరేజ్ చేసి ముస్లింలను కాంగ్రెస్కు దూరం చేయడానికి ప్రయత్నించారు. ఓకే. సో ముగింపుగా చూస్తే ఈ మితవాద దశ పైకి కొంచెం స్లోగా, జాగ్రత్తగా అడుగులు వేసినట్లు అనిపించినా భారత జాతీయవాదానికి ఒక క్లియర్ ఐడియాలజీని, ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని ఇచ్చింది. ఆర్థిక దోపిడీ, ప్రాతినిధ్యం లేకపోవడం ఇలాంటి కీలకమైన సమస్యలను వాళ్లు గట్టిగా నిలబెట్టారు. అవే తర్వాత పోరాటాలకు స్లోగన్స్ అయ్యాయి. ఖచ్చితంగా. వాళ్ల పద్ధతులు ఆ కాలానికి అవసరమైనవేమో. అన్ని రిస్కులున్నా ఒక ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ని పెట్టి దాని ద్వారా నేషనలిస్ట్ ఐడియాలను దేశమంతా స్ప్రెడ్ చేయటం చిన్న విషయం కాదు. వాళ్ళ ఎకనామిక్ క్రిటిక్, పొలిటికల్ డిమాండ్స్ లేకపోతే తర్వాతొచ్చిన ఉద్యమాలకు అంత క్లియర్ డైరెక్షన్ ఉండేది కాదేమో. వారి వేసిన పునాది మీదే భారత స్వాతంత్ర్య భవనం కట్టబడింది అని చెప్పొచ్చు. ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలి వెళ్దాం. మితవాదులు బ్రిటిష్ వారి న్యాయస్పృహ మీద గట్టి నమ్మకం పెట్టుకున్నారు. కాని చరిత్ర చూస్తే కేవలం విన్నపాలతో కాకుండా పెద్ద పోరాటాలతోనే కదా స్వాతంత్ర్యమొచ్చింది. మరి ఆ మొదటి తరం నాయకుల నమ్మకం అమాయకత్వమా, లేక ఆనాటి పరిస్థితుల్లో అదొక్కటే దారా? ఆ నమ్మకం, ఆ పద్ధతులు తర్వాత వచ్చిన పోరాటాల స్వభావాన్ని ఏమైనా అనుకోకుండా ప్రభావితం చేశాయా? దీనిపై మీ అభిప్రాయమేమిటో ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.